నా పేరు ఇదిగో ఇదిగో నేను సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుంది గనుక నాకేమి దొరుకుతుంది అప్పుడు ప్రభు సమాధానం చేస్తూ ఇదిగో ప్రపంచ పునర్జన్మమందు అనగా పునః స్థాపితమందు అన్నాడు భగవంతుడి కింద. అప్పుడు నేను సింహాసనంతో వస్తాను, మిమ్మల్ని మీరు కూడా 12 సింహాసనాలకు కూర్చుని ఇశ్రాయేలులందరికీ తీరుస్తారని దేనికోసం మనం చూపిస్తున్నాము, దేనికోసం మనం పాల్గొనడం, ఈ విశ్వాసం ఏ క్రైస్తవ జీవితం దేనికోసం? క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. యుగ ఘనత నన్ను విడచినా, యుగ ఘనత నన్ను విడచినా, లోక సూర్యులు నన్ను విడచినా, లోక సూర్యులు నన్ను విడచినా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎందుకు తెలుసా అండి? అతడు ప్రతిఫలముగా దేనికోసమా? అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. నువ్వు ఎవరైనా సొమ్ము అల్పకాలం పాపంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి, కోరికలు చంపుకోవాలి, మనసును చంపుకోవాలి. నాలుగుకి ఏదో రుచిలాగా ఉంటుంది, బాగా తీపి ఆపు తీగా ఉంటుంది, ఓ తినాలి స్వీట్ తినాలని ఉంటుంది. తింటే ఏమవుతుందండి? షుగర్. పాపం వల్ల వచ్చే జీతం మరణం.